మొత్తానికి ఈరోజు సాయి ప్రియ నగర్‌లో ఒక పేదవారిపై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దారుణం. ఒక పేదవారి ఇల్లుపై ఏదో సీలింగ్ ల్యాండ్ పేరిట వారి యొక్క గత 10 ఏళ్ల నుంచి నానా కష్టాలు పడి ఎంతో శ్రమ కూర్చి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నటువంటి గూడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను పెట్టించేసి రెవెన్యూ అధికారులు ఈరోజు చూసుకుంటే మనం వాళ్ళ యొక్క ఇండ్లను కూలగొట్టిన పరిస్థితి. ఒకరు చూస్తా ఉన్న ఒక పేద వ్యక్తి ఒక ఒక ఆహ్ ఏమంటారు దగ్గర దగ్గర 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలి ఆయన ఇల్లును కూడా కూలగొట్టడంతోటి అంటే ఆయన తెల్లవారుజామున లేరు. ఆయన తన సొంత ఊరికి వెళ్ళిపోయిండు. ఆ పిల్లల్ని చూస్తానికి ఆయన సొంత ఊరికి వెళ్ళిపోతే ఆ టైంలో లేనిది చూసి ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య జరిగినటువంటి ఈ కూల్చివేత కార్యక్రమంలో అన్ని సర్వం కోల్పోయినటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు ఏంది నిజంగా ఆయన ఎక్కడ పోయిండు, ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఎందుకు ఎట్లా కొన్నాడు, దీని వెనుక ఎంత కష్టపడ్డాడు, ఈ సాయి ప్రియ నగర్లో ప్లాట్ కొనేందుకు ఆయన ఏమేమి చేసింది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక నిమిషం హిట్ చూడ పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? అయ్యా నా పేరు సాంబయ్య. సాంబయ్య, ఏ ఊరే? మా తిరుమలండి. నీదేనా ఇల్లు ఇది? నాదే. ఉండేదా నువ్వు? ఉండేది స్టవ్ ఉండే, గమ్ములు అవి సామాన్లు ఉండే. మరి ఎక్కడ పోయినావు నిన్న జరిగినప్పుడు? నేను ఊరు పోయినా. నేను వచ్చే వరకు ఇక అంత కూడా కొట్టిను. దీన్నే బాగా తెచ్చుకున్నా. ఇది దీని బాగా జరగలేదు. మొత్తం మనం తెచ్చిన 4 లక్షల దాకా అది అంత కడితే అది ఊలిపోయింది. ఏం పరిస్థితి పొద్దున్న నాకు అడుగు అప్పుడు మరి ఏంది ఇట్లా ప్రజాపాలన వచ్చే ఇవాళ నీకు ఇల్లు కూడా లేకుండా చేసే ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఏదైనా పేదోడికే బాధ, ఉన్నోళ్ళు ఉంటారు. అవునులే. గతంలో ఒకసారి కూడా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎంపీ గారు ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఏమన్నా అంత చూసి యాక్చువల్ మీరు మోసపోయినారు. ఈ పట్టభూమి మేము మోసపోయాను కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను మీకు సాయం చేస్తా అని అప్పుడు ఎంపీగా ఉండే సారు ముఖ్యమంత్రి గారు సాయం చేస్తాను అని చెప్పాను. అప్పుడు మీటింగ్ పెట్టి తర్వాత మళ్ళా కేటీఆర్ మీటింగ్ పెట్టారు. కేటీఆర్ మీటింగ్ పెడితే అంత కదా ఇది ఫస్ట్ మేము ఉన్నప్పుడు అంత పట్టభూమి అంత కరెక్టే ఉంది. అది ఈ మధ్యలో మళ్ళీ ఏదో సరౌండింగ్ తప్పబడ్డాయని రిజిస్టర్ కింద అయిందని చెప్పని అంత ఉల్టా పాల చేసారు. అయ్యో, ఉల్టా పాల చేసి ఇక కేటీఆర్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి సరే జరిగింది అయిపోయింది, మీకు మేము న్యాయం చేస్తాను నేను, మీకు మా గవర్నమెంట్ అన్యాయం చేయదు, మీకు న్యాయంగా చేస్తాను నేను అని మీకు 118 జీవో పెట్టాడు. మీకు జీవో పెడితే మీకు సరే అటువంటి మీకు మోసం చేసాడు, మీరు మోసపోయారు, మీకు ఏం కాదు మేము న్యాయం చేస్తాం అని 118 జీవో పెట్టిండు ఆ సారు కేటీఆర్ గారు. ఆ 18 జీవో పెట్టిన తర్వాత ఏదో ఎలక్షన్ కూడా వచ్చింది. ఇక అట్లా అయిపోయింది. అట్లా అయిపోయింది. ఒక 2 నెలలు అయితే మాకు వచ్చు. సారే ఉండంటే ఉత్తరం చేయాలి లెక్క, మీకు ముఖ్య విషయాలే కానీ ముఖ్య ఫిర్యాదు చేయొద్దు, మీకు గవర్నమెంట్ కొంత ట్యాక్స్ తీసుకోవాలి, తీసుకుంటే మీకు ముందు లైఫ్ బాగుంటుంది అని మాకు ఏం చెప్పినంటే గజానికి దాన్ని మొత్తం 200 గజాలకు 50,000 మీరు కట్టుది, మీ కలెక్టర్ మీకు రిజిస్టర్ చేస్తాను, అప్పుడు మీకు పక్కా ఉంటుంది అప్పుడు కేటీఆర్ గారు చెప్పినప్పుడు. అయ్యో, ఇప్పుడు అంతా అయిపోయింది. మీకు 118 జీవో కింద కొంచెం మీ రెగ్యులరైజేషన్ కూడా అయిపోయింది. ఉండేటోను నువ్వు ఇక్కడ ఉండేది, ఇన్నే వండుకొని తినేది. మరి ఏమి సవులు గివులు కూడా ఎత్తుకోపోయా? బట్టలు అవు అరే 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 మెల్లగానే మరి ఒక్కనే ఇక నీ బట్టలేనా అయ్యి? అది మీటర్ ఇది మీటర్ రాలేదు. మీటర్ అప్లై చేసుకుందాం అని చెప్పంటే తర్వాత ఇద్దరు చెప్పన్నారు. అంటే గిన్నెలు ఉండే స్టవ్లు ఎత్తుకుపోయారు. ఇది ఇప్పుడు ఈ ప్రజాపాలన పేరిట ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణమైన దాష్టికానికి ఒక పరాకాష్ట. ఒక వయోవృద్ధుడు పాపం పైసా కష్టపడి వ్యవసాయ కూలివి చేసుకుని బతకలేడు. ఇప్పుడు చేసినప్పుడు కూడా నేను అప్పు తెచ్చి కట్టినా రూమ్ కూడా అప్పు పడితే అది అంత పోయింది. ఏం చేస్తున్నారు అంత దేవునిగా. మరి ఇట్లా చేస్తున్నాడు ఎట్లా ఈ గవర్నమెంట్? రేవంత్ రెడ్డి మీకు ఎంపీ అని నమ్మితిరి, ఇప్పుడు ఈ విధంగా మనం మళ్ళీ మొత్తం మీకు ఉన్న గూడునే కూల్చేసే పరిస్థితి వచ్చాయి. ఎట్లా
ఇప్పుడు అంతా ఇక పెద్దలు అన్ని వాళ్ళు చేయాలి, మరి గరీబ్ వాళ్ళకి సాయం చేయాలని వాళ్ళు ఉండాలి. ఇక మనం మేము ఏం చేస్తామండి, వాళ్ళు ఏం చేయాలంటే గరీబ్ వాళ్ళని ఇందిరాగాంధీ ఏం చెప్పింది, గరీబ్ ఆటో అన్నది గరీబ్ వాళ్ళకి సాయం చేస్తా అని అన్నది. అప్పుడు ఇప్పుడు ఈ గరీబులనే ఉన్న కాడ గుడ్డలే ఏమంటారు ఉండే ఇళ్ళనే కూల్చేసే పరిస్థితి వస్తుంది కదా. మరి అంతా వాళ్ళ దయ మాకు ఇప్పటికైనా ఏం చేయాలంటే ఆ ముఖ్యమంత్రి గారు మా దానికి దయ చేసి మాకు 118 జీవో తెచ్చి మాకు మళ్ళీ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం మేము కాకపోతే ఈయన ఇంతమంది సేవ చేస్తాం. ఎందుకు లేవు మందు తాగేసి అంత పరిస్థితి లేదు. మాకు వేరే ఇప్పుడు అప్పు తెచ్చుకుంటుంది, అప్పు తెచ్చుతుంది, అది పెడితే ఏం కాదు, నువ్వేం ఇబ్బంది ఏం పడకు. ప్రభుత్వము ఉంటది, లేకపోతే ప్రభుత్వం ఇలాంటి దాష్టికాలు చేస్తూ ఉంటుంది. కానీ మన గుండె ధైర్యమే మనకు చాలా. అది నువ్వు పోయిన హైదరాబాద్కి వస్తే నువ్వు ఏంటైనా ఉండేది ఇక్కడనే ఉంటుంది, మొత్తం ఇక్కడనే ఉండేది. మరి ఇప్పుడు ఎట్లా, మరి రేపు ఎట్లా అదే ఎట్లా చూస్తుంది ఆ చెట్టు బాధపడి మీరు అందరూ ఆపడితే అట్టుపోయినా అటు పరిస్థితి లేదు. దీన్ని అప్పు తెచ్చి మళ్ళీ కట్టినా, మళ్ళీ కట్టినా నా వల్ల కాదు. ఇక ఇంకేడైతుంది అప్పు తెచ్చి కట్టి ఇప్పుడు ఓడిస్తారు ఈ వయసులో కూడా. నీకు ఇబ్బంది ఎంతమంది నీ కొడుకులు పిల్లలు? నాకు అంత చెప్పలే ఇక ఒక్కను ఏదో కష్టపడి చేసుకున్నావు, ఇవాళ ఇట్లా అయిపోయింది. మరి ఎట్లా రేపు పొద్దున మళ్ళీ ఇట్లాంటి పని చేస్తే ఎట్లా చేస్తాయి? గవర్నమెంట్కి ఏం చెప్తావు చెప్పు గట్టిగా. ఈ గవర్నమెంట్ ఏం చెప్తానంటే పేదవాళ్ళకి సాయం చేయాలి సార్. పేదవాళ్ళకి సాయం చేసి ఆదుకోవాలి. ఇట్లా చేసి అన్యాయం చేసి మేము అట్లా మేము గుడిసెలు వేసుకునే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఎవరైనా గుడిసెలు వేసుకుని బయటకు వెళ్ళగొట్టాలి. అవునవును బాధ కొన్నాం, డాక్యుమెంట్స్ చూస్తాం, మీకు కాగితాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్న వాటిని కూడా ఇట్లా చేస్తే మేము అప్పుడు కొనకపోం, లోనైపోం సార్. మేము ఇట్లా సంబంధించిన దాంట్లో మనం చూసుకోవచ్చు. మాకు ఇట్లా మాకు మన ఇల్లు మొన్న ఇది కూడా కట్టింది సార్. ఎందుకంటే మన అది ఎల్ఆర్ఎస్ కట్టినాం, మన ఇల్లు ట్యాక్స్ కట్టినాం. ఇంటి పన్ను కట్టిన ట్యాక్స్, ఇంటి పన్ను నా ఇల్లు. ఒకసారి దీన్ని జూమ్ చేసుకో ప్రయత్నం చేయండి. ఇట్లా ఉండే ఇల్లు ప్రస్తుతం ఇట్లా తయారైంది. ఇట్లా ఉండాల్సిన ఇల్లు ఏదైతే ఇట్లా మాకు కనపడాల్సిన ఇల్లు చూడాలి ఒకసారి. ఈ ఇల్లు కాస్త ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను పెట్టేసి ఉదయం తెల్లవారుజామున పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేసి లోపల ఒక వృద్ధుడు తినాల్సిన తిండి ఉండే వ్యవసాయ కూలి ఊరికి పోయి వచ్చే లోపలనే కూడా అప్పటి వరకు ఉన్న ఇల్లు ఇంటికి ఆయన తెలిసి విషయానికి వచ్చేవారు. ఆయనకు అది కూడా తెలియదు పాపం. సెల్ ఫోన్ కూడా సరిగ్గా చూసే మనిషి కాదు ఆయన. ఇక్కడికి వచ్చి చూసే వరకు మొత్తం ఇల్లంతా నేలమట్టడంతో ఎవరిని బాధితులు చేయాలి, దీన్ని నేను ఎవరిని అడగాలి అని చెప్పేసి ఆ పక్కన చెట్టు కింద కూర్చొని నిజంగా ఒక దుఃఖిస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వచ్చినాం. మనం వచ్చి చూసిన తర్వాత అసలు ఏంది నీ పరిస్థితి అంటే ఆయన కూడా ఇదంతా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇట్లా ఉన్న ఇల్లు ప్రస్తుతం ఈ విధంగా మొత్తం టోటల్గా మారిపోయినటువంటి కథ. ఏం లేకుండా మొత్తం ఒక ఏమంటారు ఒక వ్యవసాయ కూలిని అవును పెట్టుకొని అది సాయం చేసి మాకు 110 జీవో పెట్టి 118 జీవో పెట్టి మాకు సాయం చేస్తే దగ్గర పెట్టుకోవే. ప్రభుత్వాలు ఎవరున్నా కూడా మీ వాయిస్ ను వినిపిస్తానికి మేము ఎప్పుడు ముందే ఉంటాం. మేమైతే ఏ ముక్కోము, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. వాళ్ళు చేసిన ఈ దాష్టికాన్ని ఉండే అదే 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 చూస్తే లోపలికి వచ్చి చూస్తే కూడా నిజంగా హృదయ విదారకంగానే అనిపిస్తుంది. ఒక ఆయన ఇట్లాంటి ఒక పేద ఒక వ్యవసాయ కూలీల ఏదైతే వాళ్ళ యొక్క కష్టాన్ని వారి యొక్క కష్టపడి కట్టుకున్న ఒక గూడుని కూల్చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఏది ఏమైనా కూడా ఆయనకు న్యాయం జరిగి తీరాలి. పైసా కూడబెట్టి ఒకరోజు కూలికి పోయి ఒకరోజు పస్తులుండి కూడగట్టుకుని పెట్టినటువంటి ఇట్లాంటి నిరుపేదల ఇల్లులు కూలగొట్టినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి దానికి సమాధానం చెప్పాలి. పొద్దున లేచి నిన్న ఊరికి పోయేటప్పుడు ఈ ఇంట్లోకి తాళం పెట్టుకొని పోయిన ఆయన వచ్చే వరకు ఇప్పటికంటే ఇలాంటి ఈ ప్రసార మాధ్యమాలు కూడా ఆయన చూసేది తెలియదు. ఆయన కనుక వ్యవసాయ కూలి కాబట్టి ఇంటికి వచ్చే వరకు మొత్తం ఆ గేట్లు బయట ఉండి తర్వాత ఇక్కడ తలుపులు ఈ విధంగా ఉంటే నిజంగా ఒక మనిషి గుండె ఏ విధంగా ఏం పడుతుంది. అది ఉరిపెట్టి చచ్చుకోవాల్సిన పని లేదు. నువ్వు ఈ హక్కు నువ్వు ఖచ్చితంగా నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నువ్వు షుడ్ ద ఫైట్. నువ్వు ఫైట్ చేయాల్సిందే. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. నువ్వు కూలగొట్టిన ఈ ఇల్లుతో పాటుగా నీకున్న మొత్తం సమస్యలు అడిపోవాల్సిందే. ఈ ఇల్లు మళ్ళీ నీకు ఈ ప్రభుత్వమే కట్టియాలి అంటుందిగా. ఇందిరమ్మ నిజంగా నిరుపేదలకు ఇల్లు ఇస్తా అంటుంది కదా. ఇదే అంటారు సొంత జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చేస్తా అంటుంది కదా.
ఆ 5 లక్షల రూపాయలలో నీకు జరిగిన న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము కొట్లాడతాం. మేమేమి ఊకునేది కాదు. మీరు కూడా ప్రశ్నించవరు అన్న దగ్గరకు వస్తే, అరే నాయన నేను ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ రాజ్యంలో కట్టుకున్న ఇల్లు కూల్చేసుడు కాదు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుడు కాదు, ఉన్న కట్టుకున్న ఇల్లుని కూల్చేస్తున్నా చెప్పి 10 మందికి చెప్పు. అప్పుడే అవుతుంది. నేనేమంటున్నా అంటే అప్పుడే నీకు న్యాయం జరుగుతుంది. ఏడ్చుకుంటూ కూర్చోవద్దు మనం. ఇప్పటికైనా మీలాంటి బుద్ధిజీవులు, మీలాంటి పెద్ద మనుషులు కూడా ఖచ్చితంగా 10 మందితో చెప్తే ఈ గవర్నమెంట్లకు బుద్ధులు వస్తాయి. ఇట్లాంటివి మళ్ళీ జరిగాయి. సార్ పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఎదురు నుంచి మాట్లాడలేం కదా. మేము వస్తారు అంత కొనుగోలు ఎక్కడ అయిపోయింది. ఇక మేము పోలీసులు వచ్చి మేము వెళ్ళబడుతున్నాం. అవును, ఎక్కడ పోవాలి? ఇట్లాంటి ఒక ఊర్లో ఏదో పని ఉందని చెప్పేసి ఊరికి పోయొచ్చే వరకు, మళ్ళీ వచ్చే వరకు ఉండి ఇల్లుందామని చెప్పేసి కట్టుకున్నట్లు ఆయనకి వచ్చిన తర్వాత మొత్తం నేలబట్టం చేస్తే ఎక్కడ పోవాలి? ఇట్లాంటి పేదల బతుకులు ఎక్కడ ఉండాలి? ఏమైపోవాలి? ఇదా ప్రజా పరిపాలన? ఇదా పేదల పరిపాలన? ఏంది మీరు చేసే న్యాయం? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, ఉన్న ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందిరమ్మ ఇల్లేమో ఆ పేరిట పెట్టి కూడా ఆమెని అవమానపరుస్తూ ఉంది. ఏదో పైసా కూర్చో, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చే ఇల్లు ఇచ్చి ఏమైనా జనాలకు నువ్వు ఉద్ధరించకపోయినా పర్వాలేదు. ఇట్లాంటి పేదలు కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టకపోతే అదే 10,000. దయచేసి ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఇట్లాంటి దానికి ఏదైనా పరిష్కారం ఉంటే రాజకీయ కోణంలో చూడకుండా, లేకపోతే ప్రజలు నిజంగా ఏం జరిగింది ఇక్కడ, గత ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చినటువంటి 118 జీవోని అట్లాగే కొనసాగించి వాళ్ళకు న్యాయం చేయకపోగా మళ్ళీ వచ్చి ఒక సీమల దండుల, మిడతల దండుల ఈరోజు పేద ప్రజల మీద ఈ దాడి ఎందుకు? వాళ్ళ కట్టే ఇల్లు మీద, వాళ్ళ కట్టిన ఇల్లుల మీద మీకు ఎంత కుట్ర ఎందుకు? వాళ్ళ కూల్చేసుడు ఎందుకు? ఇట్లాంటి ఒక దాదాపుగా చెప్తున్న 70-80 ఏళ్ళ వయసులోకి ఉన్నారు. ఆయనకి మనోవేద ఎందుకు? తప్పకుండా ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు అదే బీపీ షుగర్ ప్రజలు ప్రశ్నిస్తారు. ఇట్లాంటి దాష్టికాన్ని సహించరు ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా, నేను చెప్తా ఉన్నాను, ఏదైతే కూడా ప్రతి ఒక్కరం కూడా రానున్న రోజుల్లో ఇట్లాంటి దాష్టికాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంటాయి. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి చూడొచ్చు. ఆయన చాలాసార్లు కలిసిండు. ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు కూడా ఆయనకు తెలుసు. తర్వాత ఇవన్నీ బీఆర్ఎస్ దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా కట్టుకుంటూ వచ్చింది. ఆయన డాక్యుమెంట్ని దగ్గర పెట్టుకుంటూ వచ్చింది. ఏం చూపిస్తారు అంతకంటే ఎక్కువ? ఎంతకంటే ఇది ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇదే జరుగుతూ ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరగబోతుంది ప్రజలకు, సామాన్య ప్రజల పరిస్థితి ఏందో కూడా ఒకసారి మనం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖబర్దార్ సందర్భంగా మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజల పక్షాన మేము ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊకోం. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరైతే ఈయన జరిగిన అన్యాయాన్ని, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఆయనకు సొంత జాగా ఉంది, సొంత జాగాకు సంబంధించి ప్రభుత్వం గుర్తించింది, ఆ 5 లక్షల రూపాయలు ఏదో ఆయనకి ఇచ్చేసి ఈ ఇల్లు మాత్రం తొందరలోనే కట్టేయాలని చెప్పేసి నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ పెద్ద మనిషిని బాధ చూస్తున్నా నాకు ఇంత అనాలనిపిస్తుంది కాబట్టి నేను అంటున్నా. కానీ ఇది చాలా అన్యాయమైన చర్య. ఏదేమైనా కూడా ప్రభుత్వం అయినా, రెవెన్యూ అధికారులైనా కూడా కొంచెం ఆయన వయసు కన్నా గౌరవం ఇచ్చేసి ఆయన యొక్క గూడును మరి తొందరలో నిర్మించి ఆయన ఏమంటారు ఇంట్లో ఉండేటట్టు చూసే ప్రయత్నం చేయాలని చెప్పారు. థ్యాంక్ యూ. చెప్పు. ముఖ్యమంత్రి గారికి, అధికారులకు, నాయకులందరికి పేరున్న పాదాభివందనం చేస్తాను సార్. నేను మిమ్మల్ని ఎదురించి మాట్లాడలేను, ఆ స్థాయి నాకు లేదు. కాబట్టి నాకు దయచేసి నాకు ఇందిరమ్మ ఇల్లు పెడతారా, ఏదో పెట్టి నాకు నిలబెట్టండి. ఇది నా ప్రార్థన ముఖ్యమంత్రి గారికి, నాయకులందరికీ. అదే ఇది చూస్తూ ఉంటాం కదా మనము. ఏదేమైనా కూడా ఆయన ఇల్లు పోయినా కూడా అంటే ప్రశ్నించలేని ఒక దాంట్లో ఉన్నారు ఆయన. నాకు ఇల్లు పోయింది, ఇల్లు కుప్పగూలిపోయింది, నాకు ఏదన్నా సాయం చేసి అని చెప్పి ప్రశ్నించలేని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం ఇదా ప్రజా పరిపాలన? ఈ విధంగా నా ముందుకు పోయేది? ఈ విధంగా వాళ్ళకు ప్రజలకు గూడును కూలగొట్టడమా? ఏదేమైనా కూడా తప్పనిసరిగా ఆయనకు న్యాయం జరిగేంత వరకు కూడా అందరం మేము తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.